లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న సినిమా బాబు జగ్జీవన్ రామ్. పెదరావూరు ఫిల్మ్ స్టూడియోస్ మరియు తెనాలి బ్యానర్ పై దర్శకుడు దిలీప్ రాజా రూపొందిస్తున్న ఈ సినిమాలో మిలిటరీ ప్రసాద్ కీలక పాత్రను నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర షూటింగ్ విశేషాలను తెలుపుతూ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఇంతకుముందు ఆలీతో పండుగాడు ఫోటో స్టూడియో అనే కామెడీ సినిమా తీయటం జరిగింది. ఇక్కడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక ఓటీటీకి తర్వాత ఇంకో సినిమా చేయటం కూడా జరిగింది. ఇప్పుడు భారతదేశ ఉప ప్రధాని 50 సంవత్సరాల పార్లమెంటేరియన్గా ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి, 40 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా చేసిన శక్తి, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి 2 పర్యాయాలు జైలుకి వెళ్ళిన స్వాతంత్ర సంగ్రామ యోధుడు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ ఈ రోజున చిత్రీకరిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 2 షెడ్యూల్స్ పూర్తవటం జరిగింది. ఈ సినిమా ఎందుకు అవసరం అంటే భావితరాలకి ఇది ఒక డిక్షనరీ లాంటిది. ఇతను కూడా జగజ్జీవన్ రామ్ గారు కూడా స్వాతంత్రోద్యమంలో ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. అంటే సేమ్ టు సేమ్ ఆయన క్యారెక్టర్ని చేయడానికి మాకు ఈ అవకాశం కలగటం అదృష్టం. నంబర్ 2, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొలిటీషియన్ లీడర్లో ఒక పెద్ద లీడర్గా భారతదేశంలో సేవలు అందించి మనకు ఎంతో మేలు చేసిన వ్యక్తి క్యారెక్టర్ చేయటం మా అదృష్టంగా భావించి మా వల్ల సాధ్యమైనంత వరకు ఈ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. నాకు ఈ వేషాన్ని అవకాశం కల్పించిన మా దర్శకులు దిలీప్ రాజా గారికి ధన్యవాదాలు. నేను మౌనిక రెడ్డి. ఈ మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. భారత చరిత్రలో జగజ్జీవన్ రామ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఈ మూవీలో నాకు ఆ క్యారెక్టర్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ దిలీప్ రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm Kavya Kirti. Firstly, thank you so much for coming you all and supporting to our film. Today I'm feeling so glad to be here. Babu Jagjeevan Ramji Gari biopic, one of the mainly చేసినందుకు I'm feeling so blessed and grateful. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ దిలీప్ రాజా గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి నేమ్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ టు ఎవ్రీవన్ ఇన్ దట్ టీమ్. థ్యాంక్ యూ. నిజానికి జగజ్జీవన్ రామ్ గారి గురించి నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు. నిజంగా ఇది అవసరం. ఎందుకంటే అలాంటి మహానాయకుడిని నలుగురికి తెలియజేయటటువంటి ఒక గొప్ప ప్రయోగం ఇది. ఈ ప్రయోగం చేయడానికి ఆయన సాహసించి ముందుకొచ్చినట్టు దిలీప్ రాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సాహసం. సావిత్రి మహానటి సినిమా చేసినప్పుడు మహానటి 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 అని ఏదో కొంతమంది అనుకున్నారు ప్రేక్షకులు. ఆ సినిమా రిలీజ్ ఆ సినిమా చూసిన తర్వాత అందరూ అవాక్ అయ్యారు. ఆవిడ ఫ్లాష్ బ్యాక్లో ఇంత ఇది ఉందా అని చెప్పి. అట్లాగే ఈ మహనీయుడైనటువంటి చరిత్రని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నటువంటి దిలీప్ రాజా గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.